ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ రెండు కళ్ల సిద్ధాంతం అందుకుంటున్నారా? ఈ రెండు కళ్ల సిద్ధాంతం అనేది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన వల్లించిన రెండు కళ్ల సిద్ధాంతం ఏపీకి ఎంత నష్టం చేసిందో టీడీపీ కూడా అంతే నష్టం చేసిందంటారు రాజకీయ నిపుణులు. ఇప్పుడు మళ్లీ అలాంటి సందర్భమే వచ్చింది. వక్ఫ్ సవరణ చట్టానికి కేంద్రంలో మద్దతిచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు. దీంతో హిందువుల్లో అనుమానాలు పెంచారు. ఆయనది సనాతన ధర్మ మార్గం కాదని, పక్కాగా ఓట్లు దండుకునే ఎత్తుగడలే అనే వ్యాఖ్యలు హిందువుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ముస్లింలు కూడా ఇప్పుడు చంద్రబాబును నమ్మటం లేదు. మీకు టీడీపీ జెండా కావాలో, షరియా చట్టం కావాలో తేల్చుకోవాలంటున్నారు. చంద్రబాబుకు కుర్చీ కట్టబెట్టిన తామే ఆయన కుర్చీని విరగ్గొడతామంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఏపీ సీఎం ఈ గట్టున ఉంటారా, ఆ గట్టుకు వెళ్తారా? చంద్రబాబు మీద కారాలు నొరుతున్న ముస్లింలు. వక్ఫ్ సవరణ చట్టంపై ఏపీలో భారీ నిరసనలు. పార్లమెంటులో వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతిచ్చే ముందు ఢిల్లీలోని టీడీపీ ప్రతినిధి చంద్రబాబుకు హిందూ ముస్లింలు రెండు కళ్ల లాంటి వారని చెప్పారు. వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చినంత మాత్రాన ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండబోదని, ఒకవేళ ఎలాంటి నష్టం జరిగినా చంద్రబాబు అందుకు సహించరని ఆ ప్రతినిధి చెప్పారు. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అధికారికంగా ఇప్పుడు దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఇలా అంతా అయిపోయిన తర్వాత ఏపీ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం లేదని, ఇది చంద్రబాబుకు ఏమాత్రం సమ్మతం కాదని వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ కుండ బద్దలు కొట్టారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మీదటి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా ముస్లింలు కన్విన్స్ కావడం లేదు. ఏపీలో దాదాపు గత వారం రోజులుగా అనేక జిల్లాల్లో నిరసనలు జరిగాయి. కడప, నెల్లూరు, విజయవాడ, కర్నూలు వంటి అనేక చోట్ల ముస్లింలు ధర్నాలు నిర్వహించారు. ఆ ధర్నాలు మరిన్ని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేంద్రానికి మద్దతిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ముస్లింలలోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని ముస్లిం సంఘాల నాయకులు అంటున్నారు. తాము ఓట్లేసి చంద్రబాబును సీఎంగా గెలిపించామని, వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించకపోతే తాము కట్టబెట్టిన కుర్చీని లాగేయడం కూడా తమకు తెలుసని వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కుర్చీ మీద కూర్చోబెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగొట్టడం కూడా మాకు చేత అవుతుంది. ఖబర్దార్. తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యేలారా, మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు, మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ షరియత్ మీ పార్టీ అజెండా కాదు, మీ షరియత్ అల్లా ఇచ్చిన షరియత్. మీకు షరియత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి. మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రండి. మేము ఒకటే చెప్తున్నాం, ముస్లిం అనేవాడు కఫన్ తలకు కట్టుకొని వెళ్తాడు. మా ప్రాణాలైనా ఇస్తాం, ఎవరికి అల్లాకు తప్ప ఎవరికి భయపడము. ఇక్కడే చంద్రబాబు 40 years ఇండస్ట్రీ అనుభవానికి పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు మొదట్నుంచి ముస్లింలను ఎంతో ఆదరించారు. అన్ని కులాలతో సమానంగా ముస్లింలను హక్కును చేర్చుకున్నారు. కానీ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం విషయానికి వచ్చేటప్పటికి ఈ గండ నుంచి ఎలా గట్టెక్కాలో తెలియడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీకి బాసటగా నిలిచిన ఏపీ ముస్లింలు వక్ఫ్ బోర్డు విషయంలోనూ బాసటగా నిలుస్తారని, చట్టాన్ని అర్థం చేసుకోలేకపోయినా తనను అర్థం చేసుకుంటారని చంద్రబాబు ఆశించారంటారు. ఆ ధీమాతోనే కేంద్రానికి మద్దతిచ్చారు. అక్కడ తన బాధ్యత నిర్వర్తించారు. కానీ దేశవ్యాప్తంగా సామాన్య ముస్లింలు ఆ చట్టంలోని కామన్ పాయింట్స్ ను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. అందుకు కారణం అసదుద్దీన్ లాంటి నాయకుల ప్రసంగాలు ముస్లింలను రెచ్చగొట్టడమే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ముస్లిం నేతలు చెబితే అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలా కాకుండా హిందూ నాయకులు చెబితే దానిమీద అనుమానాలు పెంచుకుంటారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ముస్లిమేతరుల అంశాన్ని చంద్రబాబు నాయుడు తెలివిగా బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ చేత చెప్పించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ముస్లింలు అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడమే చర్చకు దారితీస్తోంది.
ఉమీద్ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరాదిన జరుగుతున్న ఆందోళనల మాదిరిగా దక్షిణాదిలో జరగడం లేదని, ఉత్తరాది ప్రజలకు దక్షిణాది ప్రజల వ్యవహారానికి ఎంతో వ్యత్యాసముందని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ముస్లింలు కూడా భారీ సంఖ్యలోనే ధర్నాలకు దిగారు, భారీ ర్యాలీలే తీశారు. అంతేకాదు ముస్లిం నాయకులు మరో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు సర్కారులో తిరుమలలో అన్యమతస్థులను తొలగించిన తరువాత తమ మతానికి సంబంధించిన వ్యవహారంలో ముస్లిమేతరుల్ని ఎలా అనుమతిస్తారంటూ లాజిక్ లాగుతున్నారు. టీటీడీ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, అందులో పాలక మండలిలో గాని, అందులో ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగస్తులు గాని, అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని తీసేసి నిర్దాక్షిణ్యంగా బయట పంపించేస్తున్నారు కదా. ఈ మతంలో వచ్చేటప్పటికి, మీ దేవాలయాలకు వచ్చేటప్పటికి అన్య మతస్థులు ఉండకూడదు అన్నారు, హిందూయేతరులు ఉండకూడదు అన్నారు. మరి మా కమిటీల్లో, మా సమాజంలో మీరు ఎందుకని ముస్లిమేతరులు వేసి మా మీద ఆజిమాయిష్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఇది మీ స్వార్థ బుద్ధి కాదా? ఆంధ్రప్రదేశ్లో నిరసనలు హింసాత్మకంగా మారలేదు. కానీ ముస్లిం నాయకుల ప్రకటనలు, హెచ్చరికలు చూస్తుంటే కుర్రకారు రెచ్చిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మతాల మధ్య సున్నితమైన అంశాలు తలెత్తినప్పుడు అందరూ సెంటిమెంట్లకే ప్రాధాన్యమిస్తారు. ఏపీలోనూ అలాంటి సంఘటనలు అనేకం ఇదివరకే జరిగాయి. మరి ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, ఏం చేయాలి అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రజా నిరసనలు ఎల్లప్పుడూ సమస్యను పరిష్కరిస్తాయని ఎవరూ ఆశించడానికి వీల్లేదు. కొన్ని సందర్భాల్లో సమాచార లోపం లేదా రాజకీయ ప్రేరణలు నిరసనలు గాడి తప్పేలా చేస్తాయి. అలాంటప్పుడు నిరసనకారులు కొత్త చట్టం నిజమైన పరిణామాలు అర్థం చేసుకున్నారా లేక సెంటిమెంటులకు లొంగిపోయారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గుంపులో గోవిందయ్యలాగా ఇండి కూటమి పాలిత రాష్ట్రాల్లో మాదిరిగా తాము వక్ఫ్ సవరణకు వ్యతిరేకమని ఏమైనా ఉంటే కేంద్రంతో మాట్లాడుకోవాలని చేతులు దులుపుకుంటారా? లేక కేంద్రంతో భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని మరోవైపు ప్రజానాయకుడి బాధ్యతలను నిర్వహిస్తూ ముస్లిం వర్గాల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రత్యేకంగా ఏదైనా కమిటీ వేస్తారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ద్వారా ముస్లింల ఆచార వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని, ఇది కేవలం వక్ఫ్ ఆస్తులకు సంబంధించింది మాత్రమే అని చంద్రబాబు అర్థం చేయించగలరా? అసలైన సెక్యులరిస్టుగా ముద్ర వేయించుకున్న చంద్రబాబు ఆ ముద్రను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారా? లేక ఆ రిస్క్ కంటే అధికారం అనే ఆట ఆడాలంటే ముస్లింల వైపే ఉండడం మేలని నిర్ణయించుకుని ప్లేట్ ఫిరాయిస్తారా అన్న చర్చ జోరుగా నడుస్తోంది. ఉన్నదున్నట్టుగా మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా 2 కండ్ల సిద్ధాంతాన్ని వల్లిస్తే కుదిరే పరిస్థితి మాత్రం లేదు. ఒకవైపు వక్ఫ్ సవరణ చట్టం గురించి, దాని ఎమర్జెన్సీ గురించి అవగాహన కల్పించడం, అందుకోసం ముస్లింలలోని సెక్యులరిస్టుల్ని ఎంచుకోవడం చెయ్యాలి. మరోవైపు ఎవరైనా దారి తప్పి రెచ్చిపోతే నిర్దాక్షిణ్యంగా అణిచివేయడానికి వెనకాడరాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన 2 కండ్ల సిద్ధాంతాన్ని ఇలా అమలు చెయ్యాలని, అలా కాకుండా ఒక వర్గాన్ని మభ్యపెట్టి మరో వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక అది మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయాలు జోరందుకుంటున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు వక్ఫ్ సవరణకు సంబంధించి యూటర్న్ ఎందుకు తీసుకోవలసి వచ్చిందన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. ముస్లింల మద్దతు కోసం మాత్రమే కాక వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చంద్రబాబు చొరవ చూపుతున్నట్టు ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పరిశీలకులు. అయితే దేశవ్యాప్తంగా కామన్ ముస్లింలకు ఉన్నట్టుగానే ఏపీ ముస్లింలకు అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రతి ఏటా ఇచ్చే ఇఫ్తార్ విందులాగే ఈసారి కూడా విజయవాడలో ఏర్పాట్లు చేశారు. కానీ వక్ఫ్కు మద్దతునిచ్చిన దృష్ట్యా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు బహిష్కరించాయి. వచ్చిన వారు చాలా వరకు వ్యక్తిగత హోదాలోనే వచ్చారంటున్నారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఇచ్చిన ఇఫ్తార్ విందులకు చంద్రబాబుకు ఆహ్వానం అందలేదట. తాను ముస్లిం సమాజానికి దూరమైపోతాననే ఆందోళనతోనే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుంటున్నారనే అభిప్రాయాలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ముస్లింల హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకుని చంద్రబాబు నాయుడు నిజంగానే యూటర్న్ తీసుకుంటే రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. మరి దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు? ప్రజలకు అవగాహన కల్పించలేక దారి మార్చుకుని వెళ్లిపోతారా? అలా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసి ఆ తర్వాత ఏపీకి జరిగే అభివృద్ధిని కూడా గందరగోళంలో పడేస్తారా? లేక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలాగా ధైర్యంగా ఎదురు నిలిచి చంద్రబాబులోని మారిన మనిషిని పరిచయం చేస్తారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏం చేసినా ఇప్పుడంతా చంద్రబాబు చేతుల్లోనే ఉంది.